సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను రెవెన్యూలో రిటైర్ ఎంప్లాయీ అండి. విఆర్ఓగా పనిచేసి రిటైర్ అయ్యాను. విఆర్ఓగా. ఓకే సార్, ఇప్పుడు ఓ, ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ఇవేమి ఇవ్వకుండా ఉద్యోగస్తులకి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు కొంతమంది లీడర్స్ మాట్లాడుతున్న మాట. నిజమే అంటారు అది? వాళ్ళ గవర్నమెంట్లో అన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు తీసేస్తారండి? వాళ్ళ గవర్నమెంట్లోనే ఇవ్వలేదు, జీతాలే ఇవ్వలేకపోయాను. ఆ టైంలో మిగిలిపోయినవన్నీ మళ్ళీ ఇచ్చుకుంటూ వచ్చారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇస్తుంటేనే కదా వస్తుంది. ఇప్పుడు జీతాలు ఇస్తున్నారని ఎవరు గొడవ చేయలేదు, స్ట్రైక్ చేస్తామని ఎవరు మన జోలు రావట్లేదు. అంతకుముందు మిగిలిపోయినవి అన్నీ ఒక్కసారిగా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేము, ఎందుకంటే పెండింగ్ అది. కంటిన్యూటీగా జరిగే జీతాలు అనేది ఒక ఆర్థికంగా మనం బిల్లు వేసుకుంటాం, వచ్చే ఫైనాన్స్ ఎట్లా వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలనేది. కానీ గతంలో జరిగిన దానికి ఇవ్వాలనేటప్పుడు మళ్ళీ దాన్ని ఎడిషనల్గా తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని లేట్గా వన్ బై వన్ ఆటోమేటిక్గా ఎంప్లాయర్స్ అన్ని తీరుస్తూనే ఉన్నారు. ఎంప్లాయర్స్ కూడా అంత అసంతృప్తిగా ఏం లేరు, ఎందుకంటే కొద్దిగా గొప్ప లీడర్స్తో కలుస్తుంటాం కాబట్టి అంత అసౌకర్యంగా ఏం లేరు. వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. దాదాపు ఉన్న బకాయిల్ని వీలైనంత వరకు గొడవలు లేకుండా వసూలు చేసుకోవడానికి ఎంప్లాయర్స్ ట్రై చేస్తున్నారు. సార్, అసలు 40,000 కోట్ల రూపాయల బకాయిలు ఉద్యోగస్తులకి ఎందుకు వచ్చినాయి అంటారు? అంత బకాయిలు పెరిగిపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అంటే ఎప్పుడు నుంచి పెరిగిపోయినాయి అంటున్నారు? ఈ 26 నెలల్లో పెరిగిపోయినాయా? వాళ్ళు చెప్తున్న మాట. ఈ వీళ్ళు నెలల్లో కాదు కదా, అంతకుముందు నెలల్లో కదా. అంతకుముందు రిటైర్డ్ మెంబర్స్ 5 సంవత్సరాలు ఎంతమంది రిటైర్డ్ మెంబర్స్ ఉన్నారు? ఆ రిటైర్డ్ మెంబర్ కావాల్సిన బెనిఫిట్స్ అని ఎంతమందికి ఇచ్చారు ఒక్కసారి వాళ్ళు చెప్పమనండి. ఎవరికి బెనిఫిట్స్ ఇవ్వాలి? అది ఉద్యోగస్తుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులను బెదిరింపులకు గురి చేస్తుందనే మాట వైసీపీ నాయకులు చెప్తున్న మాట. మరి వైసీపీ వాళ్ళలో ఉండే భావాలని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద నెడతారు. అది సహజమైన ఇది. ఎందుకంటే ఉద్యోగస్తుల గవర్నమెంట్ అనేది మొట్టమొదటి వాళ్ళ గవర్నమెంట్ గెలిచిన తర్వాత విజయవాడలో జరిగిన యాజిటేషన్ చూసాము. ఆ యాజిటేషన్ ఉద్యోగస్తులకు తెలిసిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు సెక్యూరిటీగా బతికారు తప్పితే వీళ్ళకి ఎదురు తిరిగి తన్నులు తినాల్సిన అవసరం ఏంటంటే సెక్యూరిటీగా బతికారు. ఎవరికి వాళ్ళు వెనక్కి తగ్గి ఇప్పుడు కూడా అలాగే ఉందో పరిస్థితి. వెంకటరామిరెడ్డి అనే ఉద్యోగ సంఘ నాయకుడిని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, మాకు రావాల్సిన బకాయిల గురించి ప్రశ్నిస్తున్నాను కాబట్టి నన్ను డిస్మిస్ చేశారు, నేను దీన్ని కోర్టుకు వెళ్ళి సవాల్ చేస్తాను నేను అనే మాట ఆయన అంటున్నారు కదా. ఆయన హక్కు ఉంది, కోర్టుకు వెళ్ళమని తప్పేం లేదు కదా. నువ్వు ఒక్కడివే ఉద్యోగస్తులు అడిగావు, మిగతా సంఘాలు లేవా? మిగతా సంఘాలు లేవు. ఒక ఆంధ్రప్రదేశ్లో వెంకటరామరెడ్డి ఒక్కడే ఉద్యోగ నాయకుడు కాదు కదా, ఎందరో లీడర్స్ ఉన్నారు. ఆయన బొప్పుడే ఎవరు ఉంటారు, జస్ట్ నాకు నేమ్స్ అంతకు గుర్తు రాలేదు. చాలా మంది నాయకులు ఉన్నారు. నాయకులు అందరూ అడగాలి కదా. సంఘాలు కలిసి ఒక చోట కూర్చొని మనం గవర్నమెంట్ని ఏం అడగాలి, మనకి ఈ కోరికలు ఎట్లా తీర్చుకోవాలి. ఆయన ఎంతమంది సంఘ నాయకులతో కలిశారండి వాళ్ళు? ఆయన ఎప్పుడు కలవడు, మిగతా సంఘ నాయకులతో కలవడు. ఆయన ఇండివిడ్యువాలిటీ. గత గవర్నమెంట్ని ప్రేమించాడు, ఈ గవర్నమెంట్ని ద్వేషించాడు. ఆయన పాలసీ అంతే. అది అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అన్నారు 22,000 కోట్ల రూపాయల బకాయిలు రిలీజ్ చేసింది. ఎలా సాధ్యమైంది అంటారు? మరి వాళ్ళ గతంలో వాళ్ళు పెండింగ్ ఎందుకు పెట్టారు, వీళ్ళకి ఎలా సాధ్యమైంది అనుకోవచ్చు అంటారు? ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, ఒక పక్కన దోచుకుంటున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఒక ఉద్యోగస్తులకి దాదాపు 22,000 కోట్ల రూపాయల బకాయిలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్ గా చూస్తే 7,400 కోట్ల రూపాయల బకాయిలు రిలీజ్ చేశారు. దాంతో కలిపి 22,000 కోట్లు. వీళ్ళకి ఎలా సాధ్యమైంది, వాళ్ళు ఎందుకని చేయలేకపోయారు? అవి వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు నా జేబులో ఉన్న 100 రూపాయలని నేను ఎలా ఖర్చు పెడతాను అనేది నా ఒపీనియన్. ఇంట్లో అవసరాల కోసం ఖర్చు పెడతాను, పోత క్వార్టర్ మందు కోసం ఖర్చు పెడతాను, నా ఇష్టం. అది నా ఒపీనియన్, నా దీని మీద ఉంటుంది. నా కుటుంబం కోసం ఖర్చు పెట్టినప్పుడు హ్యాపీగానే ఉంటుంది. అది నేను క్వార్టర్ కోసం ఖర్చు పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? అదే జరిగింది. అంటే గతంలో అనేది సంక్షేమ పథకాలకు మళ్లించడం వల్ల మీరు ఇబ్బందులు పడ్డారంటారా? సంక్షేమ పథకాలు ఇవ్వబోట్లేదా? ఇస్తున్నారు. 4,000 ఇస్తున్నారుగా, 2,000 ఇస్తున్నారు కదా. ఇది మామూలుగా రైతులకి ఇస్తున్నారు కదా. ఎవరి ఆగిపోయినాయి? ఎవరి ఆగలేదు. నువ్వు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఇచ్చావు, వీళ్ళు కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉంటే ముగ్గురు వ్యక్తులు 4 వ్యక్తులకి ఇస్తున్నారు. ఆగిపోయినాయి ఎక్కడ? ఆగిపోయినాయి అని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు అనుకోలేదు. ప్రజలు అంటున్నారని మీరు అంటున్నారు. ప్రజలు అంటున్నారని వాళ్ళు అంటున్నారు, కానీ ప్రజలు ఎవరు అంటలేదు. ప్రజలు ఏమంటారనేది
ఆటోమేటిక్ తెలిసిపోద్ది జనాభాకి. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ప్రజలందరూ జగన్ వైపే ఉన్నారు, అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా లక్షలాదిగా జనం వస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మరి గతంలో కూడా లక్షలాదిగా వచ్చారు. డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు, ఎక్కడ తోలుకొస్తే అక్కడికి వస్తారు. అయిపోయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంటే ఇప్పుడు జనం అనేది జగన్ వెంట లేరంటారా? వచ్చే జనం దాదాపుగా జగన్ వెంట ఉండరండి. తంతాను రా బాబు అంటే నా వెంట ఎవడు ఉంటాడండి? నీ జేబులో డబ్బులు నేను కొట్టేసిన తర్వాత నా చుట్టూ నువ్వు తిరగరా బాబు అంటే ఎందుకు తిరుగుతావు? అంటే మీరు చెప్పేది ఏంటంటే రావాల్సిన ఆపేయటం వల్ల ఆయన చుట్టూ జనాలు లేకుండా బయటికి పోయారు. మీకు ఏం సార్ 2,75,000 కోట్లు పంచారంటే ఆయన 6 లక్షల కోట్లు తెచ్చి 2,75,000 పంచారు. 6 లక్ష తెచ్చింది 6 లక్షల కోట్లు, పంచింది 2,75,000 కోట్లు. మిగతా ఏమైనా అకౌంట్ చెప్పగలిగారా? లేదు కదా. మరి తెచ్చిన వాటిని చెప్పరు ఎందుకు? మరి మీకు అటు కాంగ్ రిపోర్ట్ చూపిస్తుంది కదా ఎప్పటికప్పుడు. ఇవాళ మరి ఏ కాంగ్ రిపోర్ట్ వాడు రావట్లేదు, ఏ ఈడు కూడా మనకి ఎదురు తిరగట్లేదు ఈ 2.5 సంవత్సరాల్లో. ఈ 2 సంవత్సరాల లోపు అంటే 22 నెలల్లోనే 3,65,000 కోట్లు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చాడు చంద్రబాబు నాయుడు అనే మాట అంటున్నారు కదా సార్. 2.5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్లు తెచ్చారు. 3.5 లక్షల కోట్లు 3,25,000 కోట్లు ఖర్చులు కనపడుతున్నాయి. నువ్వు అడుగు, గవర్నమెంట్ అసెంబ్లీకి వెళ్ళి అడుగు, ఇన్ని లక్షల కోట్లు తెచ్చావు, ఏం చేశావు, దేనికి ఎంత పెట్టావు అడుగు. అకౌంటెంట్స్ చెప్తారు అక్కడ. అసెంబ్లీకి వెళ్తే కనుక మాకు మైక్ ఎవరు అదే మాట వాళ్ళు చెప్తుంది. అసలు నేను ఇస్తానో లేదో అనేది నువ్వు వస్తే కదా నేను చెప్పేది. అసలు ఇస్తానో లేదో అనేది నువ్వు అడిగితే కదా తెలిసేది, నువ్వు వస్తే కదా తెలిసేది. ఎందుకంటే గతంలో మీరన్న మాటలు మీకు మళ్ళా తిరిగి ఎక్కడ వస్తాయో అని మీ భయం. 152 మంది ఉన్నాం, ఒకసారి లెగిస్తేనా అని మీరే అన్నారు. ఇవాళ వాళ్ళు లెగుస్తారేమో అని మీ భయం. 11 మందిని చూసి 164 మంది భయపడుతున్నారు, భయపెట్టాం మేము అంటున్నారు కదా. ఏ లీడర్ కూడా ఏ లీడర్ని భయపెట్టాడండి. లీడర్ని అన్పాపులర్ చేయడానికి రాజకీయ పార్టీలు ట్రై చేస్తాయి. ఇంతకుముందు గతంలో ఏంటంటే అన్పాపులర్ చేయటం, అతనికి స్టామినా లేదని నిరూపించడం కోసం ట్రై చేసేవాళ్ళు. వీళ్ళు స్టామినా లేకుండా చేయడానికే ట్రై చేస్తారు. మరి అది ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం చూసాం ఆటోమేటిక్గా ఎవరిని ఎందుకు పోలీస్ స్టేషన్ పిలిచారో, ఎవరిని ఎందుకు ఏం చేశారో, ఎవరి మీద ఏం కేసు పెట్టారో. ఆఖరికి నరేంద్ర గారి మీద ఏం చేశారు? నరేంద్ర గారిని ఏం చేయలేదు. పట్టాభి గారిని ఏం చేశారు? పట్టాభి గారు ఏదో ఒక మాట అన్నారని. అలాంటి మాటలు మీరు ఎన్నిసార్లు అన్నారు? రికార్డెడ్కి ఇప్పటికి ఎత్తుక్కొని యూట్యూబ్లో కొన్ని వందల మాటలు అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల మీద రెడ్ బుక్ ప్రయోగం జరుగుతుంది అనే మాట గట్టిగా చెప్తున్నారు కదా. మరి వాళ్ళల్లో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసిన 5-6 మీద ఏమన్నా జరుగుతుందేమో కానీ ఎవరి మీద జరగలేదు. రామాంజన్ మీద జరిగిందా రెడ్ బుక్? ఏమన్నా బాధ్యత లోనబడేసి నాయకుని తీసుకొచ్చారు, ఎవరన్నా కొట్టారా? ఏం చేయలేదు కదా. మరి రెడ్ బుక్ ఎక్కడుంది? అంటే దేర్ ఇస్ నో రెడ్ బుక్ అంటారు. దేర్ ఇస్ నో రెడ్ బుక్. రెడ్ బుక్ అనేది ఇవాళ మీరు రఫా అని మీ కార్యకర్తను కాపాడుకున్నారు. మేము కూడా మీరు తప్పు చేస్తే మేము కూడా చూస్తామని ఆ రోజు రెడ్ బుక్ చూపించారు. అంతే. ఇవాళ కూడా రెడ్ బుక్ అమలు పరిస్థితి ఏ నాయకుడు రాడండి. రేపు కూడా మీరు రఫా అంటే ఏ నాయకుడు వస్తాడు? పబ్లిక్ సపోర్ట్ చేస్తేనే ఓట్లు వేస్తారు కానీ పబ్లిక్ ని బెదిరిస్తే ఓట్లు వేస్తారండి. సార్ మేము 2029 అధికారంలోకి వస్తున్నాం, మేము వస్తాను 2.0 పరిపాలన మామూలుగా ఉండదు, ఇంకొక రేంజ్ లో ఉండిద్ది అంటున్నారు. దట్స్ గుడ్. 175 వస్తాయని ఆ రోజు అన్నారు. తప్పేముంది? ఎప్పుడైనా అనుకుంటాం. ఇప్పుడు నేను ఆ పని చేస్తానే అనుకుంటాను, చేయను అనం కదా. ఎవరికైనా 10 మందికి ఎక్స్పోజ్ చేసేటప్పుడు నేను కరెక్ట్గా చేస్తాను. ప్రతి వాడికి ఎవరికి నిజాయితీ పరుడే బయటికి చెప్పేటప్పుడు, కానీ పక్కాడికి తెలుస్తుంది వాడి నిజాయితీ ఎంత అనేది.